जागृती येता, ध्यानातच मन स्थिरावले, उणे पण गेले अधिकही गेले, संतुलन हे मी आचरिले, यत्न प्रयत्न निष्फळ ठरले, यत्न प्रयत्न निष्फळ ठरले, विलोपली श्री चरणी आई, तुझिया धामी ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले आई, तुझिया धामी. तव शक्तीने कल्पतरुला, तव शक्तीने कल्पतरुला, दे योगाचे पाणी आई, तुझिया धामी ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले आई, तुझिया धामी. जन्मोजन्माची पुण्याई आज आली माझी कामी आई, तुझिया धामी ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले आई, तुझिया धामी आई, तुझिया धामी आई, तुझिया धामी. ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले आई, तुझिया धामी. सुप्तातून मज जागृती येता, ध्यानातच मन स्थिरावले, उणे पण गेले अधिकही गेले, संतुलन हे मी आचरिले, यत्न प्रयत्न निष्फळ ठरले, यत्न प्रयत्न निष्फळ ठरले, विलोपली श्री चरणी आई, तुझिया धामी ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले आई, तुझिया धामी. तूच आदी
कृपेत तुझिया उभारियले तव शक्तीने कल्पतरुला तव शक्तीने कल्पतरुला दे योगाचे पाणी आई तुझिया धामी ब्रह्मशोधी. जय श्री माताजी. జై శ్రీ మాతాజీ. ఈ ప్రాతకాల ధ్యానానికి వచ్చిన సహజయోగిని సహజయోగులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, ఆత్మపూర్వక స్వాగతం. ముందుగా మన రెండు అరచేతులను శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని శ్రీమాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి. అమ్మా, మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత, చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి సహస్రారాల్లోకి రండి తల్లి. మీ యొక్క పవిత్రమైన పాదపద్మాలను మా బ్రహ్మరంధ్రం దగ్గర ప్రతిష్ఠించండి తల్లి. అమ్మా, మా ఆత్మని పుష్పాలను మీ పవిత్ర పాదపద్మాలకు సమర్పిస్తున్నాము. దయచేసి మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. అందరం కూడా తల్లి యొక్క పవిత్ర పాదపద్మాల దగ్గర సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండలిని ఉద్దానపరుచుకుని బంధం వేసుకుందాం. మన రెండు అరచేతులు భూమాత మీద ఉంచుకుని ప్రాతర్నమామి హృది సంస్కృతాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తుర్యం యత్ స్వప్న జాగృత సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగం ప్రాతర్నమామి. చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ తల్లిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. महासरस्वती
श्री निर्मला देव्यै नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। మన రెండు అరచేతులు భూమాత మీద ఉంచుకుని చిత్తాన్ని భూమాత అంతటా వ్యాపింప చేసుకుంటూ, అమ్మా భూమాత, దయచేసి మా స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్న సమస్తమైన దోషాలను బాధలను మీలోకి తీసుకోండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ అనంతమైన సహనాన్ని, ఓర్పును మాకు అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఉంచుకుని ఏం జరుగుతుందో పరిశీలించుకుందాం. ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మన ఇడా నాడిలో. శ్రీమాతాజీ, దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను భూతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి తల్లి. మా ఇడానాడిలో ఉన్న శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేయండి తల్లి. మన ఎడమ చేతిలో వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుంటూ ఉందాము. నెమ్మదిగా మన కుడి చేతి 5 వేళ్ల కొనలను మన ఎడమ భుజం దగ్గర ఉంచుకొని ఇక్కడ శ్రీ లలితా చక్ర స్వామిని మంత్రం తీసుకుందాం.
ॐ त्वमेव साक्षात् श्रीललिताचक्रस्वामिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः. అమ్మా, దయచేసి మాలో ఉన్న అన్ని రకాల బాధలను, అన్ని రకాల అనారోగ్య సమస్యలను పూర్తిగా తొలగించండి తల్లి. మా ఈడానాడిని శక్తివంతం చేయండి తల్లి. మన ఈడానాడి తేలిక పడటం మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు మన కుడి చేతిని ఎడమ ఆజ్ఞ అంటే కుడి చెవి పై భాగంలో ఉంచి చిత్తము ఈడానాడిలోనే ఉంచుకుంటూ ఎడమ ఆజ్ఞ దగ్గర ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఓం హమ్ అనే బీజమంత్రం 3 సార్లు తీసుకుందాం. ఓం హం ఓం హం ఓం హం. శ్రీ మాతాజీ, దయచేసి మా ఈడానాడిలో ఉన్న అన్ని రకాల కట్టుబాట్లను, కండిషనింగ్స్ ను, రిచువల్స్ ను పూర్తిగా తొలగించండి తల్లి. మాలో ఉన్న ప్రతి అహంకారాన్ని పూర్తిగా తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా ఈడానాడిని శక్తివంతం చేయండి తల్లి. చిత్తమంతా కూడా మన ఈడానాడిలో వచ్చే చైతన్యం మీదే ఉంచుకుందాం. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు, చిత్తం పూర్తిగా మన పింగళ నాడిలో, శ్రీమాతాజీ దయచేసి మా కుడి శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను ఆకాశతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి తల్లి. మా పింగళ నాడిలో ఉన్న శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమంతుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేయండి తల్లి. మన పింగళ నాడిని అంతటినీ పరిశీలించుకుంటూ మన ఎడమ చేతి 5 వేళ్ల కొనలను మన కుడి భుజం మీద పెట్టి శ్రీ శ్రీచక్ర స్వామిని సాక్షాత్ మంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శ్రీచక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా, దయచేసి మా భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ఆందోళనలను, ఒత్తిడులను పూర్తిగా తొలగించండి తల్లి. నెమ్మదిగా మన ఎడమ చేతిని కుడి ఆజ్ఞ దగ్గర తీసుకొచ్చి ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ చిత్తం పింగళా నాడి మీదే, మన చైతన్యం మీదే ఉంచుకుంటూ ఓం క్షం అనే బీజమంత్రం 3 సార్లు ఓం క్షం
क्षं क्षं అమ్మా, దయచేసి మాలో ఉన్న అహంకారాన్ని అంతటిని పూర్తిగా తొలగించండి తల్లి. మేమేదైనా కార్యం చేస్తే దానివల్ల వచ్చే అహంకారం కానీ, మాలో ఉన్న సృజనాత్మక వల్ల వచ్చే అహంకారం వల్ల అహంకారాన్ని కానీ పూర్తిగా తొలగించండి తల్లి. మమ్మల్ని నిరహంకారులుగా తీర్చిదిద్దండి తల్లి. మా పింగళా నాడిని శక్తివంతం చేయండి తల్లి. మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు ఒక్కసారి రెండు అరచేతులను పరిశీలించుకుంటూ, అమ్మా, మా ఇడా పింగళా నాడులను పూర్తి సమతుల్య స్థితిలో ఉంచండి తల్లి. మా ఇడ పింగళా నాడులకు పూర్తి చైతన్యాన్ని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మధ్యనాడిలో మన మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు చిత్తం నడుపుకుంటూ ఓంకారం 3 సార్లు తీసుకుందాం. ఆ శ్రీమాతాజీ, దయచేసి మా సుషుమ్నా మార్గాన్ని శక్తివంతం చేయండి తల్లి. విశాలం చేయండి తల్లి. మా అందరికీ సదా పూర్తి సమతుల్య స్థితిని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మధ్య మూలాధార చక్రంలోకి తీసుకొచ్చుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మా అందరి మూలాధార చక్రంలోకి రండి తల్లి. దయచేసి మాలోని కపటపు ఆలోచనలను, కట్టుబాట్లను, తప్పుడు ఆలోచనలను తీసివేయండి తల్లి. మరియు మా అధర్మమైన జీవితాన్ని గాలిలాగా అదృశ్యపరచండి తల్లి. శ్రీ గణేశ, దయచేసి మీ అమాయకత్వం యొక్క అందమైన సుగుణాలను మాకు ప్రసాదించండి తండ్రి. ఇక్కడ శ్రీ విఘ్ననాశాయ గణేశ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని నెమ్మదిగా మన కుండలిని మాత దగ్గరికి, అమ్మ కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలినిలో
పూర్తిగా జాగృతి చేసి మా అందరి కుండలినీల్లో మా సహస్రారంలో ఉన్న ఆది మహాకుండలిని శక్తితో అనుసంధానం చేయండి తల్లి. శ్రీ కుండలిని గౌరీమాత మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కుండలిని గౌరీమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, ఎడమ చేతిని మన కుడి స్వాదిష్టానం మీద. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ చిత్ శక్తి, శ్రీ చిత్త నిరోధిని. మీరే సాక్షాత్ శ్రీ సర్వతాపహరిణి, సంజీవని స్వామిని. అమ్మా, దయచేసి మా చిత్తాన్ని శక్తివంతం, చైతన్యవంతం, ప్రకాశవంతం చేయండి తల్లి. మాలో ఉన్న అధికమైన ఆలోచనలను, అధికమైన వేడిని పూర్తిగా తొలగించండి తల్లి. మా అందరికీ చైతన్యం అనే మందును ప్రసాదించి మాలో ఉన్న అన్ని రకాల బాధలను పూర్తిగా తొలగించండి తల్లి. మా చిత్తాన్ని నిర్మలంగా, శాంతంగాను ఉంచండి తల్లి. ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని మన హృదయం మీద. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి హృదయాల్లోకి రండి తల్లి. మా అందరి హృదయాలను మీ అనంతమైన ప్రేమతత్వంతోనూ, క్షమాతత్వంతోనూ నింపండి తల్లి. మమ్మల్ని అందరినీ సంపూర్ణమైన ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్దండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన సహస్రారంలోకి తీసుకొచ్చుకుందాం. మన చర్మం ఒకటే కదిలేటట్టు 7 సార్లు తిప్పుతూ 3వ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా, మీరే సాక్షాత్ శ్రీ నిర్విచార స్వామిని. మీరే సాక్షాత్ శ్రీ తుర్యాస్థితి ప్రదాయిని. దయచేసి మా అందరికీ పూర్తి నిర్విచారతను ప్రసాదించండి తల్లి.
శ్రీ మాతాజీ, దయచేసి మా సహస్రారంలో ఉన్న 1000 దళాలను పూర్తిగా తెరవండి తల్లి. మనలో ఉన్న 1000 దళాలు పూర్తిగా తెరవాలంటే ఆ తల్లికి పూర్తిగా శరణాగతులు అవ్వటమే. అమ్మా, మా యొక్క అహంకార ప్రత్యహంకారాలను, మాలో ఉన్న 6 శత్రువులను, మా యొక్క అన్ని కర్మలను మీ పవిత్ర పాదపద్మాలకు సమర్పిస్తున్నాం తల్లి. మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. దయచేసి మమ్మల్ని అందరినీ నిర్మల పుత్రులుగా తీర్చిదిద్దండి తల్లి. తల్లి ఇచ్చే అనంతమైన పరమ చైతన్యాన్ని మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుందాం. ఈ పూర్తి నిర్విచార స్థితిలో తల్లి యొక్క అమృత వాక్కుని కుండలిని పూజ 2వ భాగము 1992ది ఆత్మపూర్వకంగా విందామండి. పూర్తి నిర్మల చిత్తంతో. జై శ్రీ మాతాజీ. And give up all that you call as fear. All kinds of fear we have. These are all left-sided things, as you have seen yesterday, left-sided man, what he should do. But what a left-sided man has to know, that he is now an enlightened soul. And no one can touch him, leave alone destroy. No saint will be destroyed. Those who will try to destroy you will in a very interesting manner will be finished. Not destroyed, but very interesting manner, very jocular manner. You laugh at that and you will enjoy the way things are working out. Like there's a saying in Sanskrit, Vinashakale viparita buddhi. Means their destruction will start by their own stupid methods. They'll become stupid. And at every stage you will say they are becoming stupid. And by that stupidity they are destroying themselves. You don't have to worry about that part. So that's why you don't need any destructive powers. It will all be done by this all-pervading divine power. So that part you have to give up. You just forgive that person. As soon as you forgive, the responsibility from you shifts. And then Kundalini rises. You don't have to carry any malice, anything against him, but just laugh. Because they are blind. Because they are stupid. They are foolish. What do we do if you see an idiot? We may not laugh in his presence, but we do, isn't it? At his back. Because he is an idiot. So they become idiotic. And you see them becoming idiotic and then you just start. See, that's the humor of Sahaja Yoga. You have to have some humor also, isn't it? And then you start seeing these jokers, you see, behaving in that manner. And the whole circus they do is nothing but jocular. So there's nothing to have any fear from any human being. Same about organizations or anything. Naturally you have to know one thing, that as you are realized souls, you have seen the truth, you are in the light. So they are going to oppose you, they are going to oppose you. They did this, isn't it, to others?
Everybody suffered so much. But now no more sufferings to you. Only thing, you can enjoy the humor. Just understand this point, that nothing will destroy you, no one can touch you. But they are there just to supply some humor for you. If you take such a light attitude towards them, all this fear and left side will go away. What are these badhas and what are these bhoots and what are these tantrikas? Nothing. You are so powerful. Just with one glance, you can see them dancing on their heads, the other way round. As long as you will have fear, Kundalini won't rise, because she doesn't rise for people who are cowards. Coward is, she is not going to support. If you are a coward, she said, all right. You are walking on the street. Normally people are afraid if there's darkness, afraid that somebody might attack. But a Sahaja does not, if he's a real Sahaja, because he knows there are ganas and there are angels around him. No one can touch him. And the one who will try, these ganas will make such a fool out of that person that you will have a nice chance to laugh at. Now you watch and see. So this left side or this fear should go. Once this fear will go, all your slyness, all your intrigues, all your jealousies will just disappear. That's how the Kundalini will rise very well. Then another problem is for the awakening of the Kundalini is your ego. That's tremendous, I must admit. Rather too much for people who follow Christ. It's very surprising. And those who follow Buddha. Because they are anti-Christ. Because they are anti-Buddha. The one who on the cross said that, "Oh Father, forgive them for they do not know what they are doing." If you are following him, how can you have ego? Now the forgiveness should be absolutely spontaneous. There should be no ripple even of anger. Because you are so powerful. What can anybody harm you? But if you catch on your agya, only you are harming yourself. If you want to harm yourself, nobody can help it. So this anger, which comes from liver and settles down in your agya, has to be looked into. That's a very important thing where Kundalini stops, in the West especially. Because this whole culture here has created two problems. The first one is acquisition instinct, what you call as greed. The more greed you have, the more these machines can run and you can have industrial development of plastics and then have a conference against ecology. In Spain I saw, I don't know, there must be 3-4 car factories because every car had only one driver because it had to be there. And so many cars that you just don't know how to move. For your program also is impossible. You must start 2 hours earlier when you can just take 15 minutes. In France is another thing, Paris. Paris, if you want to go somewhere,
you should start at 4 o'clock in the morning. Otherwise, you cannot reach that place. Same about Milan and same about Rome. The worst is Switzerland. I don't know what to say about Switzerland. The name itself is rather very dangerous. Because they are making all ugly money, they are doing all these things. I mean, every kind of sin they have got in the name of acquisition. For them, nothing like sin, taking somebody's money nicely, keeping that there, extracting money from poor countries, they don't feel there's anything wrong. I mean, they have become immune. So this acquisition instinct that we have, and which has been very much fanned and have been made into a big sort of a quality in the West, we should try to see it clearly. In the olden days, in the same European countries, this was used for creating art, for producing artists, for supporting artists. Even in our country, artists were supported by the kings and all the big empires that we had. These days, there's no question. No government is willing to support the artist. You know that Mozart was called by the Queen herself to play before her. So the governments were not only looking after the collection of taxes, but they were looking after the artists, musicians, painters, and people who did creative art. Like in France, you can see how their queen collected beautiful artistic things and encouraged artists to do artistic work. Spent her money in that. And now, you know that she was killed by people. By killing her, they have killed the art of France. And now the French themselves have become bourgeois. Those whom they condemned, they have become that. So acquisition instinct has to be taken to the acquisition of art. That also should not be plastic. Otherwise tomorrow you might start buying plastic, artistic things. Genuinely made, handmade things. Or the music also, which is very deep, classical, singing the songs of the divine. Not the cheap type music which just makes you mad or makes you full of lust and greed. So this is one of the problems of your culture, which gives you this kind of a ego. I mean, people, if they have, say, a Rolls Royce, then of course nobody can talk to them. Their brain has blown out of their heads completely. But even the driver of the Rolls Royce, who doesn't own the Rolls Royce, he drives, his head is off. He has a different gait, he walks in a different way, he talks in a different way. So this acquisition instinct gives you so much of ego. I mean, you go to somebody's house, like some stupid Indians who are now in England. I went to their house. They are Sardarjis, means following the path of Guru Nanaka, where drinking is not allowed. So as soon as you rise, he shows us a pub in his house.
My God, I said. I went back 3-4 steps, you see. He says, see my pubber, as he says. And from the pub he takes out a soda thing and shows us how it pumps out the soda. And he wouldn't talk, And when we said we don't drink, he thought we were sinners of the worst type, that we don't drink. So this acquisition instinct is now ending up into something which is very cheap, vulgar, and immoral. The fondness for showing off is so much that you are sometimes shocked the way people try to show off. Like an American lady came from America and she asked me, Mrs. Srivastava, how many pubs you have seen in London? I said, none. Oh, you are good for nothing. Useless, absolutely. You haven't seen any pub. The best houses in any village, any city in England is a pub. I said, from outside I've seen, all right, just to satisfy. I thought she's artistic. No. Do you know the best pub in London? She gave me the list, I said, which one is the best? There was one called Hermit's Pub. I said, what is this supposed to be? The man who was living in this house died. And nobody knew that he's dead. So, for months together, nobody went in. And the whole place was filled with that stink. And lots of cobwebs were there. Then they removed that dead body from there, and the stink is still there, and the cobwebs absolutely intact, You have to be careful that you don't break them. And there, that is the best pub for which you have to pay quite a lot. And I have seen that, so proud. So where does it end then? This acquisition instinct ends in where? In rottening things, in putrefying. We may call it fermenting. It has to end up. Because the reaction of the ego comes and you start enjoying things which are rotten, like cheese of France. Never eat that. I tell you, it will burn your finger, it will burn your throat, and it will burn your stomach. It is very rotten. And the more rotten it is, the better. The wine. The wine is the rotten grape juice, absolutely rotten. You can't take it. It smells, I've seen the smells like a rotten cork. I asked somebody, how does it smell? He said, it's very fine. I said, does it smell like rotten cork? I've never smelled a cork. That's why I said, if he had smelled a rotten cork, he would never have taken to wine. So, all things that are rotten, the discovery of cheese, what had happened, how it started, do you know that? There was a big snowfall and milk was left in one cave. So, because of the snowfall, everybody forgot about the milk. It was left there, then summertime the milk became rotten, then it became more rotten, more rotten. After 12 years or so, somebody went and saw this there. Thank God I have not taken my food today.
And so they took that milk, they called it cheese. In India, cheese is used in Urdu language especially for something which is something special thing, something very special. And also, as you know, in music they use it for some special composition, cheese. But here the cheese is the most rotten milk which no human beings or animals should eat. Worms may. So they gave it to worms. And I know in Holland and also in Sweden, I think, yeah, they had cheese with worms and they were eating the worms. Can you beat it? Ah, man, it's true. Not only the cheese but also the worms. I mean, see where we have ended up into our acquisition instinct. The wine has to be 100-year-old, certified. That's the best. Such rotten things we are eating, they smell, I tell you, they smell of it. That's why once I was surprised that they go to the bathroom, don't even wash their hands. We get such horrible smells they don't get, because if you take that cheese, you cannot smell anything rotten. Even if you put them in the gutters, they won't feel anything rotten, because it's all that dirty smell they are used to. It's the filth. I mean, even if they go to hell, they won't feel bad because the smell will be the same. So where should we put them? They are so immune to that dirty smell, which is absolutely subhuman. So this acquisition instinct in any elite society, once upon a time French society was regarded as elite. What happened? Poor children must have been upset to hear all this, you see. I can quite understand. So the most elite society was the French society. It was most diplomatic in every way. Their food was made with wine, everything was wine. And this diplomatic society, once upon, ruled the whole diplomatic areas. But they never realized that the whole culture was nothing but eating and drinking. Nothing else but eating and drinking. And later on, maybe little politics started. But this eating and drinking went to such a limit that now they have gone out of diplomatic areas. No one wants them. Because they never think in the right way. Any diplomat, French diplomat is anywhere, people say, is he French? Yes. Then better not call him for this meeting, he'll put his own ideas. They went out. So now that eliteness is shifted in America. So the most elite are taking to drugs. What is it after all? Drugs is creation of this acquisition instinct only. Why should you blame Colombians or anybody else? They are making their money all right, as you are all making. But the one they are feeding is America, and America is the main thing now in acquisition instinct. What are they acquiring? జై శ్రీ మాతాజీ. కొంతసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందామండి.
జై శ్రీ మాతాజీ. తల్లి ఇచ్చిన ఈ ప్రవచనంలో ఉన్న సారాంశాన్ని చూద్దామండి. ఎడమ పార్శ్వపు వ్యక్తి తాను ఆత్మసాక్షాత్కారం పొందానని, ఎవరూ తనకు హాని గాని ఆపద గాని కలిగించలేరని తెలుసుకోవాలి. కార్య సాఫల్యత అయ్యే విధానాన్ని మీరు గమనిస్తూ ఆనందిస్తారు. సంస్కృతంలో ఒక వాక్యం ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. అంటే దాని అర్థము తమ బుద్ధిహీనత వల్లనే వినాశనం సంభవిస్తుందని, తమ మూర్ఖత్వం వల్లనే తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మీకు ఏ వినాశకార శక్తుల అవసరం ఉండదు, అది సర్వవ్యాపక శక్తి వల్ల జరుగుతుంది. కేవలం మీరు అవతల వ్యక్తిని క్షమించండి. మీరు క్షమించిన వెంటనే మీ బాధ్యత పోతుంది. అప్పుడు కుండలిని ఉద్దానం చెందుతుంది. మీరు అవతల వ్యక్తి మీద ఏహ్యాభావము లేక వ్యతిరేకత వ్యక్తపరచనక్కర్లేదు. కేవలం నవ్వి ఊరుకోండి. కారణం వారు మూర్ఖులు, తెలివి తక్కువ వారు. ఒక మనిషిని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఒక విషయం మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మీరు సత్యాన్ని చూశారు, మీరు వెలుగులో ఉన్నారు, మీరు ఆత్మసాక్షాత్కారం పొందారు. కాబట్టి వారు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పుణ్యపురుషులందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక బాధలు ఉండవు. కేవలం మీరు హాస్యంను ఆనందిస్తారు. కాబట్టి వారి ఎడల అటువంటి తేలిక భావంతో మీరుంటే మీలోని భయం, ఎడమ పార్శ్వపు వ్యక్తిత్వం పూర్తిగా పోతాయి. ఈ బాధలు, దెయ్యాలు, తాంత్రికులు అంతా పోతుంది. మీరు చాలా శక్తివంతులు. మీలో భయం ఉన్నంత కాలం కుండలిని మీలో ఉద్దానం చెందదు. కారణం ఏమంటే పిరికి వారి నుండి ఆమె మేల్కొనలేదు. ప్రజలు చీకటి అంటే భయపడతారు. ఎవరో తమ మీద దాడి చేస్తారని భయంతో ఉంటారు. కానీ వాస్తవ సహజయోగి అసలు భయపడడు. కారణం గణాలు, దేవతలు తమ చుట్టూ ఉంటాయి కనుక ఎవరూ అతని దగ్గరికి రాలేరు. ఈ భయం మీ నుండి వైదొలిగితే మీ సిగ్గు, కష్టాలు, ఇక్కట్లు, అసూయ, ద్వేషాలు ఇట్టే మాయమవుతాయి. ఆ విధంగా కుండలిని చక్కగా ఉద్దానం చెందుతుంది. కుండలిని యొక్క ఉద్దానం ఆపే మరొక సమస్య మీ యొక్క అహంకారము. అది చాలా గొప్పది. మీరు క్రైస్తును అనుసరిస్తూ ఉంటే మీలో అహంకారం ఎలాగ ఉంటుంది? క్షమించడం అనేది అతి సహజంగా జరగాలి. కొద్దిపాటి ఆగ్రహం కూడా ఉండకూడదు. మీరెంతో శక్తివంతులు కాబట్టి అలాగ ఉండాలి. మీ ఆజ్ఞాచక్రంలో అవరోధం ఏర్పడితే కేవలం మీకు మీరే హాని చేసుకోవడం మాత్రమే. మీ కాలేయం నుండి వచ్చి ఆజ్ఞాచక్రంలో స్థిరపడే ఈ కోపాన్ని గమనించాలి. పాశ్చాత్య దేశంలోని అహంకారము క్రమక్రమంగా హీనస్థితికి చేరుకుంది. అది సంపాదనా పరంగా ఉంది. పాశ్చాత్య సమాజాల్లో మర్యాద లోపించింది. కుండలిని తన స్వీయ మర్యాదతో ఉద్దానమవుతుంది. అది మీ మర్యాదలను తిరిగి తీసుకొస్తుంది. మీరొక మనిషి జంతువుల్లాగా జీవించకండి. భగవంతుడు మిమ్మల్ని అమానుషంగా ఉండమని సృష్టించలేదు. మీరు మానవోత్తములుగా ఉండాలని సృష్టించాడు. ఇక రెండవ తెచ్చిపెట్టుకున్న చెడ్డ ఆలోచన ఇతరుల మీద దౌర్జన్యం ప్రదర్శించడం. దౌర్జన్యం తన జన్మ హక్కుగా భావిస్తూ ఉంటారు. మన దేశంను 300 సంవత్సరాలు దోపిడీ చేశారు. లౌకిక సంపద కొరకు మన మీద దౌర్జన్యం చేశారు. ఆధ్యాత్మిక సంపద ఏమీ తీసుకోపోలేదు. ఈ యావత్ సమాజమును ఈ దౌర్జన్యము వినాశకార శక్తిగా కదిలిస్తుంది. కానీ ఆనందం ఇవ్వడం ద్వారా కుండలిని ఆ సంపాదన ఆకాంక్షను పోగొడుతుంది. మీరు అన్నిటినీ ఆనందిస్తారు. మీరు అడవిలో ఉన్న ఆనందంగా ఉంటారు. మీరు మీ ఆత్మ యొక్క సౌకర్యాన్ని చూసుకుంటారు. కారణం అది ఆనందహేతువు. ఆ ఆనందంలో మీరు మరేమీ కోరరు. చిన్న చిన్న విషయాలలో మీరు ఆనందం చూడాలి. కొంతమంది ఎవరి మీదనైనా కూడా దౌర్జన్యం ప్రదర్శించవచ్చును అనుకుంటారు. ఏదైనా ఒత్తిడి చేసి కోరవచ్చును అనుకుంటారు. అహంభావంతో వ్యవహరించవచ్చును అనుకుంటారు. ఎవరి భార్యనైనా ఎత్తుకుపోవచ్చు అనుకుంటారు. లేక చిన్నపిల్లలను అపహరించవచ్చును అనుకుంటారు. తత్ఫలితంగా వారిలో ప్రేమ, కరుణలు లేకుండా పోతాయి. దానితో మీకు నాది, నా యొక్క అనే భావన ఏర్పడుతుంది. ఇది నా దేశము, మీది ఏ దేశము లాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. మీరు ఒక చిన్న పుష్పమును సృష్టించలేరు. అది భగవంతునిది. ఆయన వాటిని సృష్టించాడు. సహజయోగంలో కూడా నాది అనే భావన ఉంది. విశాల హృదయానికి యావత్ ప్రపంచం విశ్వం అవుతుంది.
మీ హృదయంలో అటువంటి భావన అనుభవమైనప్పుడు సహస్రారము హృదయ చక్రం వలె మారి కుండలిని వెంటనే వేగంగా ఉద్దానం చెందుతుంది. ఇక సహస్రార చక్రంలో అవరోధములు ఉండవు. సహస్రారము ఎప్పటికీ తెరుచుకునేటట్లుగా ఉండేందుకు ఏదీ నాది కాదు, సర్వం జగన్నాథం అనే వివేకాన్ని అభివృద్ధి పరచుకోండి. భగవంతుడు ఏది కోరితే అలాగే కానివ్వండి. పిదప ఆలోచనల నుండి బయటపడండి. సహజయోగులు తమ కుటుంబముల వరకే పరిమితం అవడం గమనించాను. అందరూ మీ వారే, ఎందుకంటే సహజయోగుల కుండలిని ప్రేమతో తయారైంది. నిర్మల ప్రేమకు ఉన్నది శుద్ధ ఇచ్ఛ, అదే ఇతరులను ప్రేమించడం. అందరినీ సమభావనతో ప్రేమించు. అది మీకు కష్టం అనిపిస్తే దానిని ఇంకా మీరు అధిగమించలేదన్నమాట. మీ హృదయాన్ని విశాలపరచుకోండి. ఒంటరి భావన మీకెన్నడూ రాదు. దానిని తర్కించకండి, చర్చించకండి, వాదించకండి, మానసికంగా సాధించకండి. ఇతరులను ప్రేమించడం కంటే మరేది ముఖ్యం కాదని విషయం మీకు అర్థమవుతుంది. అందరినీ సమానంగా ప్రేమించడమే ఉత్తమమైన విషయము. ప్రేమతోనే మీరు ఇతరులతో మాట్లాడుతూ ఉండాలి. ఈ కుండలిని నిర్వాజ్యమైనది. అది ఏ విధమైన పరిహారాన్ని అంగీకరించదు. నిర్మల నదీ ప్రవాహము మనలో దయ మృదుత్వములను మేల్కొల్పింది. అలాగ ఉండడానికి అంతర్గతంగా ఆ శక్తిని మనం మనలో ఉపయోగించుకోవాలి. కారణం, సకల ప్రపంచ విమోచనానికి ఆమె మనకు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించింది. కేవలం మనం ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరూ ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం కలుగచేయాలి. లేకపోతే వారి కుండలినీలు వెనక్కి మరలుతాయి. సహజయోగము ఏ కొద్ది సమయము అభ్యసించేది కాదు, అది ఎల్లప్పుడూ మీతో ఉండాలి. అవకాశం చిక్కినప్పుడల్లా సహజయోగం గురించి మీరు మాట్లాడాలి. దానిని మీరు సాధించాలి. మీరు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. ఈ స్పీచ్ లో ఇంకా ఒక 10 నిమిషాల పాట ఉందండి. సమయం లేని వల్ల మనము ప్లే చేయలేకపోయాము, కానీ దాని సారాంశం అంతా కూడా తీసుకున్నాము. జై శ్రీ మాతాజీ. ఒక నిమిషం పాటు పూర్తి నిర్విచార స్థితిలో ఉందాము. శ్రీ మాతాజీ, మా అందరికీ ఇంత మంచి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు, మీ అనంతమైన ప్రేమను ఈ పరమ చైతన్య రూపంలో ప్రసాదించినందుకు శత సహస్ర కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మా, ఈ ధ్యానంలో మేమేదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన్ వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని మరలా రేపు ఉదయం 5:30కి కలుసుకుందామండి. జై శ్రీ మాతాజీ. కొంతసేపు సంగీతం వింటూ ధ్యాన స్థితిలో ఉందాము.